మాదిగల ఆత్మగౌరవ సమ్మేళనం చలో తెనాలి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 1వ తేదీ భారత సుప్రీంకోర్టు వర్గీకరణను అమలు చేయాలని కోరుతూ తీర్పునివ్వటం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాదిగల ఆత్మగౌరవ సమ్మేళనం తెనాలి పట్టణంలో సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నందు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్గీకరణ రథసారథి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడటం జరుగుతుందని అన్నారు. పల్నాడు జిల్లా నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అసెంబ్లీలో వర్గీకరణపై బిల్లు పెట్టి తక్షణమే వర్గీకరణ రాష్ట్రంలో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ, పల్నాడు జిల్లా ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు విజయసాగర్, చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు కొండెప్పగ క్రాంతికుమార్ మాదిగ, ఎడ్లపాడు మండల అధ్యక్షులు కిరణ్ మాదిగ, నాదెండ్ల మండల అధ్యక్షులు కృష్ణ మాదిగ, చిలకలూరుపేట పట్టణ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కేసనపల్లి కిషోర్ మాదిగ, నియోజకవర్గ మాజీ అధ్యక్షులు పల్లెపోగు చంటి మాదిగ, మహిళా నాయకురాలు మేరీ అక్ష, అడ్వకేట్ అనిల్ కుమార్, బొంత అశోక్ తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, Max9 న్యూస్. కులం పేరు చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ బాధపడుతూ బతికినటువంటి మాదిగలు ఈరోజు మాదిగాని ఆత్మగౌరవంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిందంటే కేవలం మందకృష్ణ మాదిగన్న గారి పోరాటాల మూలంగానే, దండోర ఉద్యమం మూలంగానే ఈరోజు మాదిగలు ఈ స్థితికి చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక గ్రామ స్థాయిలో మొదలుకొని భారతదేశ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చగలిగేటువంటి సామాజిక న్యాయ ఉద్యమంగా ఈరోజు దేశ ముఖ చిత్రం మీద నిలబడిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని గుర్తు చేస్తూ, భారతదేశంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఒక కుల ఉద్యమంగా చూడకూడదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే బాధితుల పీడితుల తరపున పోరాడేటువంటి ఒక హక్కుల ఉద్యమంగా, ఇది మాదిగ హక్కుల ఉద్యమం కాదు, మానవ హక్కుల ఉద్యమంగా చూడాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే, దండోర ఉద్యమం అంటే కేవలం కుల ఉద్యమమే కాదు, మాదిగల్లో అక్షరాస్యత ఉద్యమంగా కూడా దండోర ఉద్యమాన్ని చూడాలని గుర్తు చేస్తూ, నా పేరు రుద్రపోగు సురేష్ మాదిగ, నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ నెల 21వ తారీఖున తెనాలి పట్టణంలో మాదిగల ఆత్మీయ మహాసభ సమ్మేళనాన్ని తెనాలి పట్టణంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా మాదిగల ఆత్మీయ సమావేశాన్ని ఈ నెల 21న నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్గీకరణ విజయసారథి, మాదిగల మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు తెనాలి పట్టణానికి విచ్చేయుచున్నారు. కాబట్టి పలనాడు జిల్లా నుంచి, అదేవిధంగా ఈ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో మాదిగ కులాల ప్రజలు వందలాదిగా వేలాదిగా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి మేము పిలుపునిస్తున్నాం. ఆగస్టు 1వ తారీఖున భారతదేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువెన్నెట్టినటువంటి సందర్భంగా 30 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చి మాదిగ జాతి యొక్క బానిస సంఖ్యలను, మాదిగ జాతిని చీకటి నుంచి విముక్తి చేసి మాదిగలకు నిజమైనటువంటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రసాదించి, అదేవిధంగా మాదిగలకు సంక్షేమ ఫలాలను, అభివృద్ధి ఫలాలను, విద్యా ఉద్యోగ అవకాశాలను చేరువు చేసినటువంటి మన జాతి పిత మందకృష్ణ మాదిగ గారు ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటిసారిగా విచ్చేయుచున్నారు. కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా, పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా మాదిగ జాతి ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని వేలాదిగా విజయవంతం చేయాలని, ఈ నెల 21న జరిగేటువంటి మాదిగల ఆత్మీయ సమావేశాన్ని మాదిగల జాతరగా
వర్గీకరణ వ్యతిరేకించేటువంటి శక్తుల గుండెల్లో వణుకు పుట్టించేలాగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా గౌరవ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వర్గీకరణ అమలయ్యే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 21న జరిగేటువంటి మాదిగల ఆత్మీయ మహాసభ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వేలాదిగా చిన్న పెద్ద ముసలా ముతక మాదిగ యువతంతా కూడా వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.